ముందుగా మీకో ప్రశ్న. పిల్లలు 20 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు వాళ్ళని పట్టించుకుంటూ, వారి బాగోగులు చూస్తూ, వారి జీవితాన్ని త్యాగం చేసి, ఎన్నో శ్రమలకు ఓర్చి పిల్లలను 25 సంవత్సరాలు దాదాపుగా పెంచుతారు. పెంచినాక అందరికి తెలిసినట్టుగా వారి వివాహాలు అవన్నీ అవుతాయి. అయితే వారు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత, వారికి మన అవసరత అయిన తర్వాత, మనకు శక్తి ఉండి కూడా, మనకు వారిని చూడగలిగే కెపాసిటీ ఉండి కూడా, మనం వారిని చూడకపోతే, లేక వారిని మనం పట్టించుకోకపోతే, మరి అది పాపమా? లేక నరకమా? మనుషులంగా మనం చెప్పేది కాదు కానీ, బైబిల్ గ్రంథం దీని మీద ఏం చెప్తుంది? మనం చూద్దామా? నా పేరు కిషోర్ బాబు, అడ్వకేట్. మీరు దయచేసి మీ బైబిళ్ళు ఓపెన్ చేయండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొట్టమొదటి నుంచి చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మొట్టమొదటి నుంచి 3 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. బైబిల్ ఏం చెప్తా ఉందంటే, నీకు మేలు కలుగునట్లు తల్లిదండ్రులను చూడమని చెప్తా ఉంది. మొదటి వచనంలో ఏమంటారంటే, తల్లిదండ్రులకు విధేయులై ఉండి, ఇది ధర్మం. విధేయత చూపించాలి, మేలు కోసం తల్లిదండ్రులు చూడాలి. ఇది మొట్టమొదట మన ఆజ్ఞల్లో ఉన్న మొదటి ఆజ్ఞ ఇదే. కాబట్టి ఈ ఆజ్ఞ ఏంటి? తల్లిదండ్రులను చూడాలి అని చెప్తున్న ఈ ఆజ్ఞ. తల్లిదండ్రులను ఎందుకు చూడాలి అనేది నీకు మేలు కలగటానికి, అది తప్ప వారికేదో చేద్దామనేది కాదు. ప్రభు చూసుకోవచ్చు వారిని, కానీ నీకు మేలు కలగటానికి, నీ ఆయుష్ పెరగటానికి ఇది ధర్మమే అంటా ఉన్నాడు. కనుక మనము చూడవలసిన అవసరం ఉంది. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఈ మాట మన 3వ వచనంలో ఉంటుంది. దీర్ఘాయుష్మంతుడు అంటే మేలే కదది. నువ్వు పిల్లల్ని, వాళ్ళ పిల్లల తరాలు కూడా చూస్తావు అంటే దీర్ఘాయుష్మంతుడు అగుదు అంటే 70, 80, 90, 100 సంవత్సరాలు బ్రతకడం అంటే అది దేవుని మహాకృప. ఆ కృప కావాలి అంటే తల్లిదండ్రులను చూడాలి, తల్లిదండ్రులను పట్టించుకోవాలి అనేది మనము చూస్తూ ఉన్నాం. ఇంకో మాట చూద్దామా బైబిల్ గ్రంథంలో? మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో గమనిద్దాం ఒక మాట. 5వ అధ్యాయము 4వ వచనం. అయితే ఏ విధవరాలికైనాను పిల్లలు కానీ మనుమలు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. ఇది ఎవరిని గురించి చెప్తామని అంటే, విధవరాలి పిల్లలు అంటే అసలే భర్తను పోగొట్టుకుంది, అయితే కూడా ఆమె విధవరాలి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఏం చేయాలట? ఏం చెప్తా ఉన్నాడంటే, మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇక్కడ ఇది దేవుని దృష్టికి అనుకూలము. ప్రత్యుపకారము చేయాలి. ఈ ప్రత్యుపకారం అనే మాట ఒక్క నిమిషం మనం దాన్ని ఆలోచించేద్దాం. ఒక హాఫ్ మినిట్లో క్లోజ్ చేస్తాను. ప్రత్యుపకారం అంటే ఏంటి? ఉపకారానికి మరలా ఉపకారం. ఏంటి ఉపకారం? తల్లిదండ్రులు మనం మొట్టమొదటి చెప్పుకున్న ప్రశ్నలో ఏముంది? 20 సంవత్సరాల తల్లిదండ్రులు మనల్ని చూస్తారు అంటే ఏంటి? మనము ఏమి పెట్టుబడి పెట్టకుండా, లేక మన వైపు నుంచి ఏమి ఇవ్వకుండానే తల్లిదండ్రులు వాళ్ళ కష్టంలో నుంచి 20 నుంచి 25 సంవత్సరాలు నిన్ను నన్ను మనందరిని కూడా చూసి పెంచారు. ఆ తర్వాత పెద్దవారమయ్యా, వివాహం చేసుకున్నాము, అవన్నీ పిల్లలు ఉన్నారు, అదంతా మామూలుగా జరిగిపోయిన విషయం. ఇప్పుడు ఈ 25 సంవత్సరాలు ఏదైతే ఉందో అది తల్లిదండ్రులకు మనం రుణమే కదా. మనం సామెత కూడా అంటారు, తల్లిదండ్రులకు పిల్లలు ఎప్పుడు రుణపడి ఉంటారు అని. ఎందుకు? వాళ్ళు కని పెంచారు కాబట్టి. ఇప్పుడు ఆ రుణాన్ని తీర్చుకోవటం అంటే ఏదైతే మనకు వారు చేశారో దాన్ని తీర్చుకోవటమే ఆ 20-25 ఇయర్స్. అనగా నీకు మీ తల్లి కానీ తండ్రి కానీ 60 సంవత్సరాలు ఉన్నారనుకోండి, ఒక 25 ఇయర్స్ అంటే 60 అన్న ఒక 25, 60, 20, 80, 80 అన్న ఒక 85 సంవత్సరాలు. ఆటోమేటిక్గా 85 సంవత్సరాలు చూడవలసిన అవసరం ఉంది. అంటే 25 సంవత్సరాలు ఏంటి? నువ్వు ఫ్రీగా చూస్తున్నట్టే. ఎందుకు ఫ్రీగా అంటే రుణం తీర్చుకుంటున్నట్టు, అంతే తప్ప నువ్వేదో చూసినట్టయితే కాదు. కానీ ఇక్కడ అదే మన బైబిల్ గ్రంథంలోనే మనం ఏదైనా కూడా బైబిల్ బేస్ తీసుకొని చెప్తున్నాం. ప్రత్యుపకారము చేయాలి అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 4వ వచనంలో, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో,
మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలము అనే మాట మనము చూస్తూ ఉన్నాం. తర్వాత ఇదే మొదటి తిమోతి పత్రికలోనే 8వ వచనం కూడా మనకిస్తే, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఈ మాటలు మనం గమనించాలి. తల్లిదండ్రులను సింపుల్గా పట్టించుకోకుండా నాకు కుదరటం లేదు, నాకు వీలు కావటం లేదు అని చెప్పేదానికంటే, సాగులు చెప్పేదానికంటే, నిజముగా నీకు వీలు కాలేదా, నిజముగా నీకు ఆ కెపాసిటీ లేదా, దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి నీకేం ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఏమంటా ఉన్నాడు, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయినడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును. అవిశ్వాసులకు పరలోక రాజ్యం లేదు. అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అంటే మరి పరలోక రాజ్యము ఉందంటారా? ఇక్కడైతే నేను కూడా అది చెప్పడానికి సాహసించట్లేదు. పరలోక రాజ్యం లేదు అని నేను అంటలేదు. కానీ అవిశ్వాసి కంటే చెడ్డవాడు అని భక్తుడు చెప్తా ఉన్నాడు. అవిశ్వాసులు పరలోక రాజ్యంలో చేరరు. అవిశ్వాసి కంటే చెడ్డవాడు అంటే మీరు ఆలోచన చేయండి, కామెంట్లో పెట్టండి. నేను కూడా చెప్పట్లేదు నరకానికి వెళ్తారని నేను చెప్పట్లేదు. మన ప్రశ్న అదే కదా. మనం క్యాప్షన్లో ఏంటి, మన తమ్నెయిల్లో టైటిల్ ఏంటి, నరకమా, చూడని వారికి నరకానికి వెళ్తారా వాళ్ళు అనేది, నరకమా కాదా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళమే. అంటే ఇక్కడ ఏమన్నాడు, చూడకపోతే విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చెప్తున్న మాట అది. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అనేదే బేస్. సో బైబిల్ ఏం చెప్తా ఉందంటే అవిశ్వాసి కంటే చెడ్డవాడు. ఇక ఆ చెడ్డవాడు ఎక్కడికి వెళ్తాడు ఏందనేది ఎవరికి వాళ్ళమే, నీకు నువ్వు నాకు నేను, మనకు మనమే మనం ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ప్రియులారా. ఇది మనం గమనించాలి. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. ఆ తల్లిదండ్రులు చూడడం వారు మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? చూస్తే నీకు ఆయుష్ పెరుగుతుంది, అది దేవునికి ఇష్టం, అది ధర్మం అంటున్నాడు. నీకు మేలు కలుగుద్ది అంటున్నాడు. చూడకపోతే అవిశ్వాసం కన్నా ఇంకా చెడ్డవాడు అన్నాడు. అంటే విశ్వాసం లేని వాడు కంటే కూడా చెడ్డవాడు. ఇది తల్లిదండ్రులను చూడలేని వారి స్థితి. నిజంగా చూడలేకపోతే దేవుడు యథార్థవంతుడు, హృదయాంతరంగాలు దేవుడికి తెలుసు, మన స్థితి దేవుడికి తెలుసు. దేవుడు తప్పకుండా మనల్ని క్షమించేవాడుగా ఉన్నాడు. కానీ ఈ విషయంలో క్షమిస్తాడో లేదో మీరే కామెంట్ చేయండి. మరి ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఒకవేళ తల్లిదండ్రులను చూడకపోతే చూడండి, దీర్ఘాయుష్షు పెంచుకోండి. దేవుడి మిమ్మల్ని బహుగా దీవించునుగాక. అందరికీ వందనాలు.